హలో అందరికీ వెల్కమ్ టు హరిత టాక్స్. ఈరోజు మనం వినబోయే కథ మాయాకలం. అనగనగా ఒక ఊళ్ళో చిట్టి పొట్టి అనే ఇద్దరు పిల్లలు ఉండేవారు. ఇద్దరు అన్నతమ్ములు. చిట్టి చిన్నవాడు, పొట్టి పెద్దవాడు. ఒక రోజున చిట్టి పొట్టి బడి నుంచి ఇంటికి తిరిగి వచ్చారు. చిట్టి తన గదిలోకి వచ్చి తలుపు దబేల్లా మూశాడు. పుస్తకాలను కోపంగా మూలకు గిరవాటేశాడు. ఈ చప్పుడు విని పొట్టి గదిలోకి వచ్చాడు. చిట్టికేసి చూస్తూ, అవును తెలిసిందిలే, ఇవాళ మళ్ళీ పంతులు నిన్ను కొట్టాడు కదూ అని అడిగాడు. అవునరా, పంతులు వేసిన ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పలేకపోయాను. అన్నిట్లోనూ సున్నాలే వచ్చాయి అన్నాడు చిట్టి విచారంగా. తప్పంతా నీదే. ఒక్కరోజైనా శ్రద్ధగా చదువుదామని ప్రయత్నించావు, మరి సున్నాలు కాక ఇంకేం వస్తాయి అన్నాడు పొట్టి గదమాయిస్తూ. పోరా పో, నాకేమీ అక్కర్లేదు పాడు చదువు. చక్కగా గూటీ బిళ్ళ ఆడుకుంటాను, పొలాలమ్మట పోయి నేరేడు పళ్ళు కోసుకుంటాను అన్నాడు చిట్టి నిర్లక్ష్యంగా. అయితే నీ పని ఇక అంతేలే, రోజు పంతుల చేతిలో దెబ్బలు తింటూ ఉందో గాని అంటూ పొట్టి బయటికి వచ్చేశాడు. మర్నాడు మళ్ళీ చిట్టి బళ్ళో దెబ్బలు తిన్నాడు. ఆ వేళ తిన్న దెబ్బలు ఇంటికి తిరిగి వచ్చిన తరువాత కూడా మరుపుకు రాలేదు. చిట్టి తన గదిలో కూర్చొని ఆలోచించటం మొదలుపెట్టాడు. చదవకుండానే పంతులు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పటానికి ఏదైనా ఉపాయం దొరుకుతుందా అని. అలా ఆలోచిస్తుండగా చిట్టికి చప్పున ఒక ఉపాయం తట్టింది. ఆ ఊళ్ళో ఉన్న పేదరాశి పెద్దమ్మను అడిగితే ఏదో ఒక ఉపాయం తప్పకుండా చెబుతోందని. సరే, ఈ ఆలోచనలతో బయలుదేరి వెంటనే పేదరాశి పెద్దమ్మ ఇంటికి వచ్చాడు. వచ్చి, పెద్దమ్మ, చదవకుండానే మా పంతులు వేసే ప్రశ్నలకు జవాబు రాయటానికి నాకేదైనా చక్కటి ఉపాయం చెబుతావా అని అడిగాడు. పెద్దమ్మ కాసేపు ఆలోచించి, అలాగే నాయనా, నేనొక మాయాకలం ఇస్తాను. నీ పంతులు ఎంత కఠినమైన ప్రశ్న వేసినా సరే అది నిమిషంలోనే రాసేస్తోంది. నువ్వు చదవవలసిన పనే ఉండదు అని ఒక కలం తెచ్చి ఇచ్చింది. కలం చూడటానికేమో మామూలు కలం మాదిరిగానే ఉంది. చిట్టి ఆ కలం తీసుకుని ఎగురుకుంటూ ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వచ్చి రావటంతోటే, ఒరే పొట్టి, ఇక రారా, నువ్వు నీ ఇష్టం వచ్చిన ప్రశ్న వేయి, నిమిషంలోనే జవాబు రాసి పారేస్తాను అని కేక పెట్టాడు. పొట్టి ఇది వినగానే ఆశ్చర్యంతో ఒక్క పరుగున వచ్చాడు. ఆ మాత్రం తెలివే ఉంటే రోజు పంతుల చేతిలో దెబ్బలు ఎందుకు తింటావు అన్నాడు పొట్టి. అదంతా నీకు అనవసరం, కావలిస్తే ఇప్పుడు అడిగి చూడు, ఎవరు తెలివిగలవాళ్ళో తెలుస్తుంది అన్నాడు చిట్టి గర్వంగా. సరే, నీ పుస్తకం తెచ్చుకో, రాద్దువు గాని అన్నాడు పొట్టి. చిట్టి పుస్తకం తెచ్చి పెద్దమ్మ ఇచ్చిన కలం పట్టుకుని టేబుల్ దగ్గర కూర్చున్నాడు. 6, 8, 9, 11 కూడినచో మొత్తం ఎంత అని ప్రశ్న చదివాడు పొట్టి. చిటికలో రాసి కూడేసింది కలం. 34 అని అరిచాడు చిట్టి గర్వంగా పొట్టి వైపు చూస్తూ. పొట్టికి సంతోషంతో పాటు ఆశ్చర్యం కూడా వేసింది. రైట్ అన్నాడు. ఇంకో లెక్క చెప్పాడు పొట్టి. నిమిషంలో చేసేసింది కలం. మరొక లెక్క అంటూ 10 లెక్కలు చెప్పాడు పొట్టి. అన్నిటినీ కలం ఇట్టే చేసేసింది. అప్పుడు పొట్టికి ఒక సందేహం కలిగింది. వీడు లెక్కలే చెయ్యగలడా, పాఠాల్లో ప్రశ్నలకు కూడా జవాబు చెప్పగలడా అని. అందుకని కొంచెం సేపు జోగ్రఫీ పాఠాల్లో ప్రశ్నలు వేసి చూస్తానుండు అన్నాడు పొట్టి. ఓ, నీ ఇష్టం వచ్చిన ప్రశ్న వేయి, ఎందులోనైనా సరే అన్నాడు పొట్టి. అయితే హిందూ దేశమును గురించి నీకు తెలిసినదంతా వ్రాయి అని ప్రశ్న చదివాడు పొట్టి. కలం వ్రాయటం మొదలుపెట్టింది. గబగబా పేజీలు పుస్తకం నిండిపోతోంది. కలం మాత్రం ఇంకా రాస్తూనే ఉంది. పొట్టి చూస్తున్నాడు కలం నడకని. కలంతో పాటు చిట్టి చెయ్యి కూడా వేగంగా నడుస్తోంది. పాపం చిట్టికి చెయ్యి నొప్పి పుట్టింది. కానీ కలం మాత్రం రాయటం మానలేదు. అబ్బా, ఇవాళకి ఇక చాలేరా, రేపటి నుంచి చూసుకో, స్కూల్లో నా మహిమ అన్నాడు చిట్టి వ్రాయడం చాలిద్దామని. కానీ కలం ఆగితేనా, వ్రాసుకుపోతోంది. కలం వ్రాయవలసిన జవాబు ఇంకా పూర్తి కాలేదు. హిందూ దేశాన్ని గురించి వ్రాయాలంటే మాటలా? అదీ కాక అది మాయాకలం గనుక దానికి అన్నీ తెలుసు. ఆగకుండా వ్రాసుకుపోతోంది. పుస్తకం నిండిపోయింది. అందుకని టేబుల్ మీద వ్రాయటం మొదలుపెట్టింది. టేబుల్ నిండిపోయింది. ఇక నేల మీద రాయటం మొదలుపెట్టింది. నేల కూడా నిండిపోయింది కానీ కలం రాయటం పూర్తి కాలేదు. అది గోడల మీద రాసుకుపోతోంది. కలంతో పాటు చిట్టి చెయ్యి కూడా గబగబా గోడకు ఆ చివర నుంచి ఈ చివరకు పరిగెడుతోంది. ఆఖరికి చిట్టికి ఏడుపు కూడా వచ్చింది. కలం తీద్దామంటే ఎంతకీ ఊడిరాదు. చిట్టికి ఏమీ తోచలా. నొప్పి అంతకంతకీ ఎక్కువ అవుతోంది. ఒరే పొట్టి, నువ్వైనా దీన్ని లాగేయరా బాబు అంటూ బావురమన్నాడు చిట్టి.
పొట్టి కలం లాగుదామని ప్రయత్నించాడు కానీ అది రాలేదు. రాసుకుపోతోంది. పాపం తమ్ముడి అవస్థ చూసేసరికి పొట్టికి కూడా ఏడుపు వచ్చింది. ఎక్కడ దాపరించిందిరా ఈ మాయదారి కలం నీకు అని అడిగాడు పొట్టి తమ్ముణ్ణి ఓదారుస్తూ. చదవకుండానే ప్రశ్నలకు జవాబు రాసే ఉపాయం చెప్పమంటే మన పెదరాశి పెద్దమ్మ ఇచ్చిందిరా అంటూ మళ్ళీ బావురమన్నాడు చిట్టి. అప్పుడు గ్రహించాడు పొట్టి, ఇదంతా పెద్దమ్మ వేసిన ఎత్తేనని. ఓ అదా సంగతి. శ్రద్ధగా చదువుకుంటానంటే కళం మళ్ళీ వదిలేస్తుందేమో అన్నాడు పొట్టి. ఇంత బాధపడవలసి వస్తుందని తెలిస్తే అట్లాగే చదువుకుంటానని చెప్పేవాణ్ణిగా పెద్దమ్మతో అన్నాడు చిట్టి ఏడుపు దిగమింగుకుంటూ. ఈ మాటలు అంటుండగానే అది అలా దారికి రా, శ్రద్ధగా చదువుకుంటే ఎంత మంచిదో ఇప్పుడైనా తెలిసిందా అంటూ ప్రవేశించింది మన పేదరాశి పెద్దమ్మ. చిట్టి పొట్టి ఏడుపు చూసేసరికి పెద్దమ్మకు జాలి వేసింది. ఇక చాలే అంటూ పెద్దమ్మ కలం మీద చెయ్యి వేసింది. కలం కాస్త ఊడి వచ్చేసింది. అప్పుడు పెద్దమ్మ ఇలా అంది, ఇది ఇక మామూలు కలమే. ఇవాళ నువ్వు పడ్డ బాధకి గాను దీన్ని నీకు బహుమతిగా ఇస్తున్నాను. చాలా బాగా రాస్తోంది. ఇక నుంచైనా నువ్వు శ్రద్ధగా చదువుకో. బళ్ళో ఈ కలంతోనే రాయి. ఒకవేళ నువ్వు దాన్ని పారేద్దామని మనసులో అనుకున్నావంటే మళ్ళీ అంటుకుంటుంది. మళ్ళీ ఇలాగే బాధపడతావు అని చెప్పింది. అంతటితో చిట్టికి బుద్ధి వచ్చింది. ఆ రోజు మొదలు పాఠాలను శ్రద్ధగా చదవటం మొదలుపెట్టాడు. మర్నాటి నుండి చిట్టికి బళ్ళో అన్నీ ఫస్ట్ మార్కులే. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని కథా విశేషాల కోసం మా హరిత టాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి. హరిత టాక్స్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.